పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఇంతవరకు మనము ఆదివారం పూజలో పాల్గొన్నాం. యేసు రక్త శరీరంలో ఉన్న విలువను చక్కగా వాక్య పరిచర్య ద్వారా, ఆరాధన ద్వారా, ప్రదక్షిణ ద్వారా మనం అనుభవించాం. మరొకసారి 3 గంటల ప్రాంతంలో మనమందరము దివ్య మందసమును స్థాపించి యేసుక్రీస్తు పండుగ స్తోత్రములు తెలియచేస్తున్నాను. మీ అందరికీ దివ్య రక్త సంరక్షణ దివ్య యేసుక్రీస్తు శరీర రక్త పండుగను కొనియాడుతున్న వేళలో శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ కార్పస్ క్రిస్టి అండ్ గాడ్ బ్లెస్ యూ. అందరూ మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. తండ్రి దేవారాధనా, యేసు రాజా ఆరాధనా, పావనాత్ముడా ఆరాధనా, త్రియేక దేవారాధనా. తండ్రి దేవారాధనా, యేసు రాజా ఆరాధనా, పావనాత్ముడా నీకే ఆరాధన, త్రియేక దేవారాధన. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ కూర్చోండి. ఈరోజు స్పాన్సర్ చేసే బిడ్డలో మొదటి వ్యక్తి తన సాక్ష్యంతో ప్రారంభిస్తున్నారు. ఆమె అంటుంది, నా పేరు హీమా రూపిణి. నేను నా చదువులను ముగించిన పిదప యూకే వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నెలల వరకు నాకు ఉద్యోగం దొరకలేదు. నేను ఎంతో నిరాశకు నిస్పృహకు గురి అయ్యాను. తిరిగి ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నాను. కానీ కొద్ది సమయంలోనే దివ్య కారుణ్యమూర్తి నా జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేశాడు. అడిగిన దానికంటే అధికముగా నన్ను దీవించాడు. హెల్త్ కేర్లో నాకు ఒకేసారి 2 గవర్నమెంట్ జాబ్ ఆఫర్స్ వచ్చాయి. అంతేకాకుండా యూకేలో పెర్మిట్ రెసిడెంట్ యూకేలో ప్రభు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలాగే ఎంతమంది వేరే దేశములలో కూడా వేదనతో ఉన్నారో, ఆశతో నిరీక్షిస్తున్నారో, మీ ఆశలు కూడా నెరవేరి ఈ కేంద్రం ద్వారా దేశములు మీరు సాక్షులుగా ఉండేటట్టు దీవించునుగాక. అలాగే మైకేల్ జేమ్స్ కుటుంబంపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం. జూడ్ జేమ్స్ మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు, తెలివితేటల కొరకు. మరి ఇమాకులేట్ జెనిఫర్ మరియు మరియన్ జెనిస్ ఎంప్లాయ్మెంట్ కొరకు, మరి జీవితంలో రాణించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఎం అనిత, శ్రీకాంత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా లోకేష్ నిఖిల్ జన్మదినోత్సవంగా దేవుని దీవెనల కొరకు 10th క్లాస్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా మంచి జ్ఞానం, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. లోకేష్ నిఖిల్ జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే జోష్న జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తన వ్యక్తిగత జీవితంలో ప్రభు తనకు తోడుగా ఉండి నడిపించినట్లుగా స్కిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, కుమార్తె బంగారు భవిష్యత్తు కొరకు రక్షణ ప్రసాదించమని కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అంతోనీ జార్జ్ సుజాత 27వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబంలో శాంతి, సమాధానం, ఆర్థిక అభివృద్ధి, మంచి ఆరోగ్యం, పిల్లమిన మంచి జీవిత భాగస్వామ్యం, క్రిస్టినా సృజన్ పిల్లమిన మంచి ఉద్యోగం, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని మార్గంలో నడిచినట్లుగా ప్రతి కార్యము దేవుని చిత్తానుసారముగా జరుగునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అంతోనీ జార్జ్ సుజాత 27వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే కే జితేందర్ కుమార్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా మంచి జీవిత భాగస్వామ్యం కొరకు, యశ్వంత్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత మరియు ఆత్మీయ ఎదుగుదల కొరకు హైమాకి ఆపరేషన్ లేకుండా స్వస్థత చేకూరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జ్యోతి ప్రసన్న కృతజ్ఞతగా ఐవన్కి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా జ్యోతి ప్రసన్న ఉద్యోగంలో ఇంక్రిమెంట్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే సుశీల్ రాజ్ మంచి ఉద్యోగం, జెసిలీనా మరియు
గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం కొరకు, వినీత్ రాజ్ బంగారు భవిష్యత్ కొరకు, మరియు ఎంబీఏలో మంచి రిజల్ట్ వచ్చినట్లుగా ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందం మీకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు వినీత్ రాజ్. వీరితో పాటు ఈరోజు ఆదివారం ఇక్కడికి ఎంతో నమ్మకంతో వచ్చి ప్రార్థనలు పాల్గొని ప్రదక్షిణలు పాల్గొన్న ప్రతి ఒక్కరి ఉద్దేశంలో ప్రభువుకు అర్పించుకుందాం. అలాంగ్ విత్ ఆల్ దీస్ ఇంటర్సెషన్స్ లెట్ us also pray for all the people who came today and who are waiting for a miracle. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన రేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. యేసు ప్రభు హృదయం దగ్గర నిష్కలంకమైన మరియ తల్లి హృదయం ద్వారా దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మందసం అంటేనే ఆ రోజులలో శత్రువులు చూచి భయపడేవాళ్ళు. కానీ దేవుని బిడ్డలకు అది గొప్ప ఆశీర్వాదకరమైన ఒక సాధనం. అందుకే దివ్య మందసం ముందు మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించాం. ఇప్పుడు కూర్చొని ఆయన ఒడిలో కూర్చొని ఆయన మోమును చూచి ఆనందిస్తూ ఉన్నాం. దివ్య మందసంలో సదా వాసం చేసే ప్రభా, మమ్మల్ని అనాథలుగా వదలక ఇంత గొప్ప గిఫ్ట్ను మాకు ఇచ్చావని స్తోత్రం చెల్లించే ప్రార్థన జరపబోతున్నాం. యేసు ప్రభు పలికిన మాటలో ఒకటి, నేను పాపాత్మను తీసేసి వాళ్ళు వెళ్ళగొట్టే వ్యక్తి కాదు, నేను దేవుడు. అందుకే ఆయన చెప్పాడు, నాకు కారుణ్యం కావాలని కానీ నాకు బలి అక్కరలేదు. నేను నీతిమంతులను వెదకి రాలేదు, నేను పాపాత్మలను వెదకి వచ్చి తిని. మత్తయి 9:13, Matthew 9:13. The people were all sending out and casting out all kinds of evil, sinful people outside of their life. But he took all these people close to his heart. That's why this month is dedicated to the Sacred Heart of Jesus. Matthew 9:13, he says, I desire mercy, not sacrifice. I came to seek the sinners, not the righteous. పాడదామా? ఎంత ఆనందం! అందరూ పాపాత్మలను తోసేస్తారు, దగ్గర తీసుకునే ఒకే ఒక వ్యక్తి మందస్సంలో వాసం చేసే యేసు ప్రభు.
దివ్య మందసంలో సదావాసం చేసే దివ్య సప్రసాదనాదుడా, సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. దివ్య మందసంలో సదావాసం చేసే దివ్య సప్రసాదనాదుడా, సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. కరుణకు నిలయం నీవే, కారుణ్యమూర్తివి నీవే, కరుణకు నిలయం నీవే, కారుణ్యమూర్తివి నీవే. నీ కరుణను పాపులమైన మా మీద చూపుమయా, నీ కరుణను పాపులమైన మా మీద చూపుమయ్యా. సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. Who are these people with the white robes? This is what is a question in Revelation 7:13 onwards. దర్శన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుండి చదివితే, ఈ తెల్లని వస్త్రం ధరించిన వీళ్ళెవరు? అక్కడ పెద్ద ప్రశ్న పరలోకంలో. అప్పుడు ఆన్సర్, వీళ్ళందరూ వాళ్ళ జీవితంలో చాలా శ్రమలు అనుభవించారు, కానీ వాళ్ళు గొర్రె పిల్ల రక్తం ద్వారా తెల్లగా మార్చుకొని ఇక్కడ దాకా చేరారని ఇంకొక దూత చెప్తారంట. Who are these people? And the answer is, these are the people who went through different kinds of persecution, but they have made their garment white. The robes have become white because of the blood of the Lamb. అది మనం అక్కడ చూడబోతున్నాం. ఈ భూలోకంలో మనం చేసిన పాపాలన్నీ కడిగేది యేసుక్రీస్తుని రక్తం. ఆ యేసు తిరుహృదయం వైపు చూస్తూ పాడే పాట ఇది. 1 యోహాను 1:7 1 John 1:7 From the heart of Jesus may the blood and water gush out, and may the water become Holy Spirit, may the blood become cleansing fire. యేసు రక్తం కడుగునుగాక, జీవజలం ఆత్మ నింపునుగాక అని పాడుదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య మందసంలో వేంచేసిన దేవునికి ఆరాధన కలుగునుగాక.
దివ్య మందసంలో సదావాసం చేసే దివ్య సప్రసాదనాదుడా, సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. దివ్య మందసంలో సదావాసం చేసే దివ్య సప్రసాదనాదుడా, సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. రక్తముతో కడుగుము మంచు కన్నా తెల్లగా, రక్తముతో కడుగుము మంచు కన్నా తెల్లగా, జీవనది వలె ప్రవహించుమా ఆత్మతో నింపుమయా, శివనది వలె ప్రవహించుమా ఆత్మతో నింపుమయ్యా. సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ రోజులలో యేసు బ్రతికి ఉన్న కాలంలో జాలితో చూచినప్పుడు స్వస్థత జరిగింది, కొన్నిసార్లు అద్భుతాలు జరిగింది. ఉదాహరణం, కుష్ఠరోగిని చూచాడు, జాలితో స్వస్థపరచాడు, మార్కు 1:40 నుంచి. అలాగే ప్రజలను చూశాడు, ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం పెట్టాడు, మార్కు 6:30 నుంచి. When Jesus was moved with compassion, healings took place, sometimes miracles took place. Healing, for example, the leper was healed, Mark 1:40. And miracle, when he was seeing the people in hunger, he fed them with a compassion, Mark 6:30 onwards. ఈరోజు ఏం చేస్తున్నాడు అంటున్నారా? సదా నివసిస్తున్నాడు దివ్య మందసంలో, మిమ్మల్ని చూస్తున్నాడు ఇప్పుడు జాలితో. పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. దివ్య మందసంలో సదావాసం చేసే దివ్య సప్రసాదనాదుడా, సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. దివ్య మందసంలో సదావాసం చేసి దివ్య సప్రసాదనాదుడా, సదాకాలము
నీకే ఆరాధన స్తుతి స్తోత్రం కలుగుగాక. జాలితో చూచేవాడా, చేయి చాచి తాకేవాడా, జాలితో చూసేవాడా, చేయి చాచి తాకేవాడా, నీ హస్తాన్ని వ్యాధిగ్రస్తులైన మా మీద ఉంచి స్వస్థపరచుమా. నీ హస్తాన్ని వ్యాధిగ్రస్తులైన మా మీద ఉంచి స్వస్థపరచుమా. సదాకాలము నీకే ఆరాధన స్తుతి స్తోత్రం కలుగుగాక. మనలను కూడా జాలితో చూచి మీరు దేనికోసం ఏడుస్తున్నారో అవన్నీ జరిగించమని ప్రభు వైపు చూస్తూ ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీ అందరికీ మరొకసారి యేసు రక్త శరీర పండుగ స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ కార్పస్ క్రిస్టి. ఆయన రెక్కల క్రింద ఇంతవరకు కాపాడిన దేవుడు ఈ ప్రార్థన ద్వారా ఈ నెలంతా కాపాడాలని, జీవితకాలమంతా కాపాడాలని ప్రార్థించుకుందామా. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకే నేను అర్పిస్తున్నాను. నీకే నేను అర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందరుగాక. ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను
సదాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ఆయన మనలను జాలితో చూస్తాడు, కానీ సాతాను మీద కోపముతో చూస్తాడు. అందుకే సాతాన్ని వెళ్ళగొడతాడు, మనల్ని దగ్గర తీసుకుంటాడు. ఈ నెల మొత్తం అలాగే జరుగుతుంది. యేసు తిరుహృదయానికి మనం దగ్గర చేరే నెల ఇది. The whole month he takes us close and he casts out the demon. ఆమేన్. Usually Jesus will never cast out anybody except Satan. సాతాను తప్ప యేసు ప్రభు ఎవరిని వెళ్ళగొట్టాడు, దగ్గర తీసుకుంటాడు. 1 యోహాను 3:8 పాపపు జీవితంను కొనసాగించి వచ్చి సైతానుకు చెందినవాడు కావున సైతాను కృత్యం నశింపచేయుటకే దేవుని పుత్రుడు అవతరించను. బికాస్ సేటన్ ఈస్ ట్రబులింగ్ us with all kinds of sin, Jesus appeared on this earth, a son of man, to destroy the works of Satan. 1 John 3:8. ఈ వాక్యానుసారం మనలో కానీ, మన హృదయంలో కానీ, కుటుంబంలో కానీ, ప్రపంచంలో కానీ ఏ దుష్టుడు పని చేసినా యేసుక్రీస్తు నామములో బంధింపబడును గాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. సాతాన్ని బంధించేవాడా, బంధకాలను తొలగించేవాడా, సాతాన్ని బంధించేవాడా, బంధకాలను తొలగించేవాడా, సాతాను కృత్యములను నశింపచేసి మాకు విడుదల దయచేయుమా. సాతాను కృత్యములను నశింపచేసి మాకు విడుదల దయచేయుమా. సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. సాతాను బంధింపబడాలని, దగ్గర తీసుకొని మనందరినీ దేవుడు ప్రేమించి స్వస్థపరచాలని, వ్యాధులను నయం చేయాలని ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. Please note, June 5th evening to 8th evening will be the English retreat, and the theme of the retreat is Sacred Heart of Jesus. ఈ నెలలో జరుగుతున్న తెలుగు వడకం జూన్ 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు ధ్యానాంశం యేసు పవిత్ర హృదయమునకు చెందినటువంటి ఆశీస్సులు. రండి, దీవెనలు పొందండి. ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోండి. యేసు తిరుహృదయం నుండి వెలువడిన ఆశీస్సులన్నీ నీకు సొంతమవునుగాక. ఆమేన్.
ఇంకా కొంతసేపట్లో జంట వెంకటాపురంలో అని చెప్పటానికి ముందు అవునుగా మరి ప్రభు రేపటి దినం సాయంత్రం ప్రత్యేక రీతిలో మనలందరినీ దీవించుటకై జంట వెంకటాపురం అనగా ఆదిలాబాద్ మేత్రాసనం, ఆదిలాబాద్లో కాదు, జంట వెంకటాపురం మంచిర్యాల మందమారి దగ్గర రేపు ఎల్లుండి 2 రోజులు సాయం సమయమున స్వస్థత కూటం జరుగుతుంది. DMI 24/7 గ్రూప్కు చెందిన వాళ్ళు అందరికీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కదిలించి తీసుకురండి. సర్టిఫికేట్ ఎంతమంది పొందుకోలేదో గ్రూపులో జాయిన్ అయ్యి వాళ్ళకు సర్టిఫికేట్లు కూడా అక్కడ పంచబడతాయి. టుమారో ఈవినింగ్ అండ్ ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ విల్ బీ హ్యావింగ్ స్పెషల్ కన్వెన్షన్ ఇన్ ది ఈవినింగ్ టైమ్ in Janta Venkatapuram, close to Mancherial, Mandamari. Those who are from that area, come, especially DMI 24/7 group, come and participate, bring the people. Those who are waiting for the certificate will also receive it from there. ఈరోజు ఆదివారం ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డను ప్రభు దీవించమని, వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు వారిని ప్రభు ఆశీర్వదించి దీవించమని ప్రభు దగ్గర ప్రార్థించుకుంటూ మరొకసారి దివ్య మందస్సును ఆరాధిస్తూ ముగించే మునుపు చివరి గుర్తు: సమస్యలకు పరిష్కారం నీవే ప్రభా, సర్వ అవస్థల యందు మాకు సహాయం చేసేవాడు కూడా నీవే ప్రభా. మా సమస్యలు ప్రభా నీ సన్నిధిలో మంచివలే కరిగించము దేవా. యెషయా 64:1-4 అలా చెప్తుంది. దేవుని ఎదుట మన సమస్యలన్నీ మంచివలే కరిగిపోతాయి, పర్వతం లాంటి సమస్యలు. Every kind of mountain-like problem will melt like wax in front of our God. Isaiah 61:64-1-4. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. దివ్య మందసంలో సదవాసం చేసే దివ్య సప్రసాదనాథుడా, సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. దివ్య మందసంలో సదవాసం చేసే దివ్య సప్రసాదనాథుడా, సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. సమస్యలకు పరిష్కారం నీవే, సర్వ అవస్థలో సహాయం నీవే. సమస్యలకు పరిహారం నీవే, సర్వ అవస్థలకు సహాయం నీవే. మా సమస్యలన్నీ నీ సన్నిధిలో మంచు వలె కరుగునయా, మా సమస్తలన్నీ నీ సన్నిధిలో మంచు వలె కరుగుమయ్యా. సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రవం నమస్కారవం కలుగునుగాక. అందరికీ నా పండుగ స్తోత్రములు నేను తెలియచేశానని చెప్పండి. అందరికీ లింగను పంపండి. ఈ దినమంతా దివ్య మందసం ముందు కూర్చొని భాగ్యం ఇచ్చాడు. చివరి ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్య మందసం మీద ఆధారపడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు దివ్య వాక్య కేంద్రంలో జరిగిన దివ్య మందస పండుగ కొంచెం వాళ్ళ మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు రక్త శరీర పండుగకు వచ్చి
ఆశీర్వాదం పొందుకున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు ఎల్లుండి జరుగుతున్నటువంటి జంట బంగటాపుర ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తిలక్ నగర్ వరంగల్లో ప్రిన్స్ అంతోని వారి పండుగకు 13వ తారీఖు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూన్ 25 సింగారం మేరీమాత పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అందరూ మోకరించి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థన చేద్దాం. జంట వెంకటాపురంలో ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒకవేళ మర్నాడు టైం ఉంటే అక్కడే మనం ఆ ఏరియాలో ఈ డివైన్ మర్సీ చాప్లెట్ ఈ దివ్యకారుని ప్రార్థనను మనము కలిసి రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుని ప్రార్థిస్తూ ఉండండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. యేసు రక్త శరీర పండుగను కొనియాడిన మనలను ఆయన శరీరం నుండి వెలువడినటువంటి ఆయన దెబ్బల నుండి వెలువడినటువంటి గాయముల ద్వారా స్వస్థపరచి జీవనది వలె ప్రవహించే యేసు రక్తం ద్వారా కడిగి పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరచి అద్భుతాలు చేసి ఆయన మహిమార్థం దీవించునుగాక. As we celebrate the feast of body and blood of Christ, may the blood of Jesus flow into us. Bless us in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. దివ్యమంత్రములో సదావాసం చేసి దివ్య సప్రసాదనాదుడా, సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. పండుగ స్తోత్రములు. గాడ్ బ్లెస్ యు.